మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే రాసిన పుస్తకాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందా? అసలెంతకీ ఆ బుక్లో అంతగా అభ్యంతరకర అంశాలు ఉన్నాయా? సడన్ గా ఇప్పుడెందుకు ఈ ప్రశ్నలంటే బడ్జెట్ సెషన్స్లో ఈ అంశంపైనే లోక్సభ దద్దరిల్లిపోయింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో నరవణే రాసిన అంశాలను ప్రస్తావించడమే ఇందుకు ప్రధాన కారణం. ఇందుకీ మాజీ ఆర్మీ చీఫ్ రాసిన బుక్ ఏంటి? వాచ్ ది స్టోరీ. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే బుక్ లో ఏముంది? 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పబ్లిష్ కాకుండా అడ్డుకున్నారా? ये नरवणे जी की जो किताब है उसके बारे में एक्सपर्ट्स हैं, उसमें प्रधानमंत्री के बारे में, राजनाथ सिंह जी के बारे में क्लियरली कुछ लिखा है. मैं वो हाउस को बताना चाहता हूँ. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఎందుకు ప్రస్తావించారు? Army Chief Naravane, the tanks were within a few hundred meters of Indian positions on the Kailash range. No sir, no sir, no sir. We only started. సోమవారం లోక్సభలో చోటు చేసుకున్న రగడ నేపథ్యంలో ఈ ప్రశ్నలే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సంఘటన జరిగిన క్రమం చూస్తే లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కాంగ్రెస్ జాతీయవాదంపై విమర్శలు చేశారు. जिसके मन में जिसके नियत नहीं है, क्लियर नहीं है, उनका नीति भी ठीक नहीं होता है अध्यक्ष. ఆ తరువాత ప్రతిపక్ష నేత రాహుల్ స్పందిస్తూ తమ పార్టీ తరపున మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన బుక్ లోని మాటలు గుర్తొస్తున్నాయంటూ ప్రసంగించారు. దీనిపై స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అసలు ఆ పుస్తకం ఎక్కడుందంటూ ప్రశ్నించారు. माननीय रक्षा मंत्री जी सदन में ऑथेंटिक बात बोल रहे हैं. वो ये बोल रहे हैं कि इस पुस्तक का प्रकाशन हुआ है नहीं हुआ, उसका जवाब दे दें आप. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అసలు ఆ పుస్తకం ఇంతవరకు పబ్లిష్ కాలేదన్నారు. और जिस किताब का उल्लेख वह कर रहे हैं वह किताब आज तक प्रकाशित ही नहीं हुई है. ये उल्लेख कहां से कर रहे हैं मैं ये जानना चाहता हूं. ये लिखा हुआ नहीं पढ़ सकते आप. अध्यक्ष जी ने ना बोला है, नहीं बोल सकते. अध्यक्ष जी आपने व्यवस्था दी, आपने व्यवस्था दी. मेरे हाथ में దీంతో రాహుల్ గాంధీకి మద్దతుగా సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ నిలిచారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారంటూ ఆరోపించారు. मुझे याद है डॉक्टर राम मनोहर लोहिया, जॉर्ज फर्नांडिस, नेताजी हमेशा ये बात अध्यक्ष जी जिताते रहे कि हमें हमेशा चीन से सावधान रहना है. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. మరోవైపు స్పీకర్ ఓం ప్రకాష్ ఈ డెవలప్మెంట్స్ పై అసహనం వ్యక్తం చేసి సభని వాయిదా వేశారు. आप अध्यक्ष की रूलिंग को चुनौती नहीं दे सकते. कोई चुनौती नहीं देना. अध्यक्ष की रूलिंग होती है, अब ध्यान रखना, ठीक है ना, जब भी सदन चलता है. ఈ పరిణామాల తరువాత అసలు మనోజ్ ముకుంద్ నరవణే రాసిన బుక్ ఏంటనే ఆసక్తి సర్వత్రా బయలుదేరింది. ఆర్మీ చీఫ్ గా పనిచేసిన సమయంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలపై 2 పుస్తకాలను ఆయన రాయగా అందులోని ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఒకటి. ఈ బుక్ పబ్లిష్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 2024లోనే ఈ బుక్ పబ్లిష్ కావాల్సి ఉంది. రక్షణ రంగంలో పనిచేసిన వారు ఇలా ఏదైనా గ్రంథ రచన చేస్తే వాటిలోని సున్నితమైన అంశాలు, వివాదాస్పద అంశాలు ఉంటాయేమో అనే కోణంలో డిఫెన్స్ శాఖ అనుమతి వచ్చిన తరువాత పబ్లిష్ చేస్తారు. అయితే ఎంఎం నరవణే రచించిన ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీలో అగ్నిపథ్ స్కీమ్ గురించి, అలానే చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ గురించి రాశారని చెబుతున్నారు. ఈ క్రమంలో కొంత వివాదాస్పద వ్యాఖ్యానాలు ఈ పుస్తకంలో ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. కొన్ని మ్యాగజైన్ల కథనం ప్రకారం ఇందులో గల్వాన్ ఘర్షణ సందర్భంగా చైనీస్ ట్రూపులు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే వాస్తవాధీన రేఖ దగ్గర చొచ్చుకు వచ్చినట్టుగా రాశారంటున్నారు. మొత్తం 448 పేజీల ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లిషింగ్ హౌస్ ప్రచురణకి తీసుకోగా నరవణే తన 40 ఏళ్ల ఆర్మీ కెరీర్ పై ఓ బయోగ్రఫీలా రాశారని చెబుతున్నారు. ఇందులో సున్నితమైన సమాచారం ఉందంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే ఈ బుక్ డిఫెన్స్ రివ్యూ కింద ఉండగా ఇంకా ప్రచురింపబడలేదు. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీపై నిషేధం మాత్రం లేదు.